మురికి పట్టిన బట్టలైనా ఈ టిప్స్ పాటించి ఉతికితేనైతే చిటికలో మురికంతా మాయమైపోతుంది. ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే నేను మా హస్బెండ్ బట్టలన్నీ ఉతుకుదాం అనుకుంటున్నాను. పిల్లలై కొన్ని యూనిఫామ్స్ కూడా ఉన్నాయి, వీటిని కూడా ఉతుకుదాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మా హస్బెండ్ బట్టలైతే ఎప్పుడూ చేతనే ఉతుకుతానండి. ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేస్తే కలర్ షేడ్ అవుతాయి అని చెప్తాడు. అందుకోసమే చేతనే ఉతుకమంటే చేతనే ఉతుకుతానండి. ఈరోజైతే ఈ పాయింట్కి అయితే చాలా మురిగ్గా ఉందండి. ఈ మురికినంతా వదలగొట్టే టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తానండి. ఇలా మనం కొంచెం వాటర్ అయితే వేడి చేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్టవ్ మీద వేడి చేయటం లేదండి, గ్లీజర్ ఆన్ చేశాను. వేడి వాటర్లో అయితే ఒక 2 గుప్పిళ్ళంతా సర్ఫ్ అయితే వేసుకోవాలి. అంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వంట సోడా వాడాలండి. ఆ వంట సోడా వేసిన తర్వాత ఈ వేడినీళ్ళు మనకు ఎంత వేడిగా ఉంటే అంత మంచిది. అంటే ఎక్కువ మరకలు ఉంటాయి, తక్కువ మరకలు ఉంటే గోరువెచ్చని వాటర్ అయితే సరిపోతుందండి. ఇలా వేసుకొని మనం నానబెట్టాలి. ఇక మరొక బకెట్లో అయితే కొద్దిగా సర్ఫ్, గోరువెచ్చని వాటర్ అయితే వేస్తున్నాను. వేసి పిల్లల యూనిఫామ్స్ కొంచెం కలర్ షేడ్ అయ్యే బట్టలు ఉంటాయి కదా, అంటే ఇవి పోవు కానీ తిక్కు కలర్ ఉంది కాబట్టి డౌటు, అందుకోసమనే ఇందులో నానబెట్టుకుంటున్నానండి. ఇలా ఈ బట్టలను అయితే నానబెట్టిన తర్వాత ఒక ½ an hour నానాలి. అలా నానితేనైతే మనకైతే మురికంతా వదలగొడుతుందండి. ఈ వంట సోడా వేసాం కదా అదైతే, అందుకోసమనే మనం వేసి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇట్లా సోప్తోనైతే మంచిగా రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకున్నాం అనుకోండి మురికంతా పోతుంది, నీట్గా అవుతాయండి బట్టలు అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ బట్టలపై పెన్ను మరకలు పడ్డాయనుకోండి, ఆ మరకల పైన అయితే మనం బాడీ స్ప్రే వాడతాం కదా, అదే సెంట్, అలాంటివి అయితే ఒకసారి స్ప్రే చేసామనుకోండి అదైతే స్ప్రెడ్ అవుతుంది. ఆ పెన్ను మరక స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ ఒక్కసారి స్ప్రే చేసి దానిపై సబ్బు లేదా షాంపూ పెట్టి మనం రుద్దామనుకోండి మనకైతే నీట్గా ఆ మరకలన్నీ పోతాయండి. అలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా టీ మరకలు, కాఫీ మరకలు అలాంటివి పడ్డాయి అనుకోండి, కొంచెం నిమ్మరసం పెట్టి రుద్దిన తర్వాత ఏరియల్ లిక్విడ్ లేదా మనం వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కొద్దిగా పెట్టి కొంచెంసేపు ఆరబెట్టిన తర్వాత వాష్ చేసినా కూడా కొంచెం సోప్ పెట్టి వాష్ చేస్తే మనకైతే నీట్గా పోతాయండి అలాంటి మరకలు అయితే. ఇక ఒకవేళ ఎర్రమట్టి మరకలు ఏమన్నా కొత్త వైట్ షర్ట్ల మీద కానీ, దోతీల మీద కానీ, లేదా వైట్ ప్యాంట్ల మీద కానీ వీటి మీద పడ్డాయి అనుకోండి, వాటిని అయితే వేడి నీళ్ళు కాగబెట్టి అందులోకి కొంచెం బ్లీచింగ్ పౌడర్ వేసి కొంచెం సర్ఫ్ వేసి మంచిగా ఒక 1 hour అట్లా నానబెట్టాలండి. నానబెడితే మనకైతే అవి ఉతకగానే ఆ ఎర్రమట్టి మరకలన్నీ నీట్గా పోతాయండి. ఎందుకంటే నాకు ఇది అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. నాకు చిన్నప్పటి నుండి బట్టలు వాష్ చేయడం అలవాటండి. ఎందుకంటే మనకు అప్పుడు వాషింగ్ మిషన్ లేవు కదా, పుట్టింటికాడ ఉన్నప్పుడు అయితే చిన్నప్పటి నుండి బట్టలు వాష్ చేయడమే అలవాటు. ఎందుకంటే స్కూల్కి వచ్చినాక మనం వాష్ చేయాల్సిందే కదా, తప్పదు. పల్లెటూరులో ఉంటే ఇవన్నీ పనులు ఈజీగా వస్తాయండి చిన్నప్పటి నుండి. అలా అయితే వాష్ చేయడం నేర్చుకున్నాను. ఇలా వాషింగ్ మిషన్ ఉన్నా కానీ మా హస్బెండ్ బట్టలు అయితే డైలీ నేను ఇలాగే వాష్ చేస్తానండి. ఇక్కడైతే మొత్తం సబ్బు పెట్టి రుద్దాం కదా, రుద్దిన తర్వాత వీటిని అయితే బట్టలను కుదించుకోవాలండి. ఒక 3 times మనం కుదించుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 2 సార్లు వాటర్లో కుదించిన తర్వాత 3వసారికి అయితే వాటరు పిండేసుకుంటూ ఇందులో వేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అడిసిపోయిన తర్వాత అయితే నేను ఇక్కడ వేస్తున్నాను. లేదంటే మనం ఇక ఇట్లా ఉతికిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసి స్పిన్లో పెడితే సరిపోతుంది. అవైతే వాటర్ అన్నీ అడిసిపోతాయి. అడిసిపోయిన తర్వాత అయితే ఇక్కడ నేను పైకి వచ్చి ఇక్కడైతే ఆరవేస్తున్నానండి. ఎంత మురికి పట్టిన బట్టలైనా ఈ టిప్స్ పాటించి ఉతికితేనైతే చిటికలో మురికంతా మాయమైపోతుంది. ఇక తర్వాత అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయినాక ఈ బట్టలు ఆరవేస్తాను. ఎందుకంటే వాటర్ అన్నీ అప్పటికి అడిసిపోతాయి కదా, అందుకోసమనే ఇలా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయినాక అయితే అంత పని అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఆరవేస్తానండి. ఇక బట్టలు ఆరిన తర్వాత అయితే వెంటనే నేను ఇంట్లోకి తీసుకొచ్చి వెంటనే ఐరన్ చేస్తానండి. ఎక్కువసేపు ఉంచాను, ఎందుకంటే చైర్స్ మీద వేసి ఉంచామనుకోండి ఎక్కువ ముడతలు అయితే, అందుకోసమే వెంటనే చేస్తాను. మీకు ఈ టిప్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.